సత్పురుషుల యొక్క వారి కథలు, వారి మాటలు మన మనసులను ఎంతో రంజింపజేస్తాయి. వారి యొక్క లీలలను, వారి వాక్కులను విన్నప్పుడు మనస్సు శూన్యమవుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఆ వాక్కులు, ఆ కథలు, ఆ లీలలు, ఆ రూపం తప్ప మరొక అంతకు మించినటువంటి శాంతినిచ్చేటువంటిది, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటిది మరొకటి లేదు అనేటువంటి భావన మనకు వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, బాబా మనకు పరమార్థాన్ని కలిగించడానికి తమ నామస్మరణ అనేటువంటి గొప్ప సాధనను మనకు అందించి మనల్ని ఆత్మానందం వైపు తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప మార్గాన్ని బాబా మనకు చూపెట్టారు. ఎందుకంటే సత్పురుషుల యొక్క నామస్మరణ, ముఖ్యంగా సద్గురు యొక్క నామస్మరణ మన జీవితాలను తరింపజేస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు. అనేక జన్మల తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ సార్థకం చేసుకోనైనటువంటి వాడు ఎంతటి దుర్మార్గుడు అంటే, కన్న తల్లిని అనవసరంగా కష్టపెట్టినటువంటి వాళ్ళం అవుతాం మనం. అంటే తల్లి మనకు ఈ మానవ జన్మ ఇచ్చిన తర్వాత మనము మన జన్మను సార్థకం చేసుకోవడానికి భగవంతుని స్మరణలో, పుణ్యకార్యాల్లో ఉంటే అప్పుడు మన జన్మ సార్థకతం అవుతుంది. లేదు, అటువంటివి ఏవీ పట్టకుండా కేవలం ప్రపంచ విషయాల్లో, ప్రపంచ సుఖాల్లో తేలియాడుతుంటే నీ తల్లిని నువ్వు కష్టపెట్టినట్టే. ఎందుకంటే తల్లి నీకు జన్మ ఇవ్వడానికి తను పునర్జన్మను తీసుకుంటుంది, నవమాసాలు నిన్ను మోయడానికి అష్టకష్టాలు పడుతుంది. కాబట్టి నీ తల్లి నవమాసాలు పడ్డటువంటి కష్టానికి ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు సార్థకం వైపు నడిపించుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల వేల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. చాలామంది అంటారు, నేను చచ్చి నీ కడుపున పుడతానంటారు. అది అబద్ధం. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ రావడానికి, మానవ జన్మ రావడానికి కొన్ని వందల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి భగవంతుడి సహచర్యంలో మనం ఎంతైతే మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో అంత మనం మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్టు. కాబట్టి మానవ జన్మను మనం సార్థకం చేసుకోవడానికి ఎప్పుడూ కూడా జాగృతతో ఉండాలి. ఎందుకంటే నీ యొక్క ఆయువు ఎప్పుడు ఆగిపోతుందో, మరణం ఎప్పుడు నిన్ను పిలుస్తుందో మనకు తెలియనటువంటిది. కాకపోతే సత్యం ఏమిటంటే, ఖచ్చితంగా మనం చివరికి చేరాల్సినటువంటి తీరం మాత్రం, మనం చేరాల్సినటువంటి ఒడి మాత్రం మృత్యువే. దీంట్లో నరుడుగా పుట్టినటువంటి వాడికి ఇందులో సందేహమే లేదు. ఖచ్చితంగా మనం చివరికి చేరాల్సినటువంటి తీరం, గమ్యం మృత్యు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రతిరోజు మనము లేవంగానే రేపు నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను నా తీరం అనేటువంటి మృత్యువు చేరే లోపు నేను దీన్ని సాధించాలి, ఈ పుణ్యశయాన్ని నేను మూటగట్టుకోవాలి. కాబట్టి మనం రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతునితో పాటు మన యొక్క మృత్యువును, మోక్షాన్ని, రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే మనం జాగ్రత్తతో ఉంటాం. అరే మృత్యువు ఎప్పుడు కబలిస్తుందో తెలియదు, అది చెప్పి రాదు. కాబట్టి ఈ లోపే మానవ జన్మ నేను తీసుకున్నందుకు నేను నా జీవితాన్ని పరమార్థం వైపు నడిపించుకోవాలని చెప్పి. ఎందుకంటే సద్గురు సహచర్యంలోకి వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప రక్షణ మనకు దొరుకుతుందనేటువంటిది సచ్చరితలో 13వ అధ్యాయం తెలియజేస్తుంది. భీమాజీ పాటిల్ కదా మీకు చాలామందికి తెలుసు కదా, క్షయరోగం వస్తే బాబా దగ్గరికి వస్తే ఆ క్షయరోగం తగ్గిపోతుంది. మనము చాలీసాలో కూడా వాడుకుంటాం. భీమాజీ పాటిల్ క్షయరోగానికి కారణము వారు క్రితం జన్మలో చేసుకున్నటువంటి కర్మలు. ఎందుకంటే ఈ జన్మలో అతను మంచి మనిషిగా గుర్తింపు పొందాడు, మంచి పొలాలు ఉన్నాయి, సంపద ఉంది, ఎవరైనా తన గడప దొక్కితే సహాయం చేయకుండా పంపించినటువంటి నేచర్ ఉంది. అయినా సరే క్షయవ్యాధి అనేటువంటిది తనను కబలించి వేసింది. ఎందుకంటే 5 నిమిషాలకు ఒకసారి రక్తపు వాంతులు అవుతున్నాయి, బ్రతకడం కష్టం. అందుకని నానాసాహెబ్ చందోర్కర్ లేఖ రాస్తారు, అయ్యా నాకు ఇంకా బ్రతకాలనేటువంటి ఆశ లేదు. ఎందుకంటే గృహదేవత, కులదేవత, అలోపతి, హోమియోపతి అన్ని రకాల వైద్యాలు అయిపోయాయి, కానీ నా రోగం నయం కావడం లేదు అని చెప్పి లేఖ రాస్తే, నువ్వు షిరిడీకి వెళ్ళు, షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబా చరణాలపైన పడు. ఆయన ఒక్క క్షయరోగం ఏంది, మనుషుల యొక్క మాయరోగాలను కూడా
తీసివేస్తారు. కాబట్టి నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాబా దగ్గరికి వెళ్ళు అని అంటారు. అదేవిధంగా బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబా 2 స్వప్న దర్శనాల ద్వారా క్షయవ్యాధిని తీసేస్తారు. ఒక స్వప్న దర్శనంలో ఒక వ్యక్తి తన పైన కూర్చొని ఛాతి పైన సన్నికల్లో ఒక రాయితోటి ఛాతిని రుద్దుతున్నట్టు ఒక స్వప్నం వస్తుంది. రెండవ స్వప్నంలో ఒక మాస్టారు చిన్నప్పుడు చదువు చెప్పిన మాస్టర్ స్వప్న దర్శనం ఇచ్చి ఒక పద్యాన్ని అప్పచెప్పించుకుంటారు. దాంట్లో గొప్ప పరమార్థం ఉంది. పరాయి ఇంట్లో కాలు పెట్టడం పాము తలపైన పాదం మోపడం లాంటిది. ఇది నువ్వు క్రితం జన్మలో చేశావు. అనవసరంగా ఇతరుల విషయాల్లో నువ్వు కలగజేసుకున్నావు. ఇతరుల యొక్క విషయాల్లో కలగజేసుకోవడం, వారిని బాధ పెట్టడం అంటే నువ్వు పడగెత్తిన పాము పైన కాలు పెట్టినట్టు. కాబట్టి నువ్వు ఆ పాపం చేశావు. రెండవది, ఎవరైతే మితంగా మాట్లాడేటువంటి స్త్రీ ఉంటుందో, స్త్రీ అంటే ఇక్కడ ఒక ఆడవాళ్ళు మాత్రం కాదు, స్త్రీ అంటే ప్రకృతి, దాంట్లో ఇద్దరు పురుషులు స్త్రీ ఇద్దరు ఉంటారు. ఏ స్త్రీ అయితే తక్కువగా మాట్లాడుతుందో, అంటే లోభి తన ధనాన్ని ఎంత తక్కువగా విదిలిస్తాడో అంత తక్కువగా మాట్లాడేటువంటి స్త్రీయే అసలైనటువంటి సాధ్వి అని చెప్తారు ఆ పద్యంలో. అంటే నువ్వు అనవసరంగా ఇతరులను దూషించావు, ఇతరుల విషయాలను నువ్వు నీ నోటితో మాట్లాడావు, కాబట్టి ఇతరుల యొక్క పాపకర్మలను నువ్వు నాకి ఉన్నావు. ఎప్పుడు? క్రితం జన్మలో. అందుకనే నీకు ఈ కర్మ. ఈ విధంగా క్రితం జన్మలో చేసినటువంటి ఆ తప్పులన్నీ కూడా స్వప్న దర్శనంలో ఒక మాస్టర్ ద్వారా ఆ పద్యాన్ని అప్పచెప్పించుకునేటువంటి విషయంలో బాబా అటువంటి విషయాన్ని, అదేవిధంగా ఇక పైన నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరులను దూషించడం, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరులను నిందించడం, నోటితో చేసేటువంటి కర్మలు, వీటి చేతనే ఈ ప్రారబ్ధ కర్మలన్నీ కూడా వచ్చే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో నువ్వు పుణ్యం చేస్తే చేసుకోవచ్చు, కానీ క్రితం జన్మలో చేసినటువంటి పాపాల మూలంగా నీ క్షయవ్యాధికి కారణమైంది. అతను మనసులో అనుకుంటాడు భీమాజీ పాటిల్, అరే నేను ఏం తప్పు చేశాను, వచ్చినటువంటి వాళ్ళందరికీ సహాయం చేస్తున్నాను, ఉదారంగా అందరినీ నేను ఆదరిస్తూ ఉన్నాను, అయినా సరే నాకెందుకు ఈ రోగం అని బాధపడ్డాడు. ఈ రోగం ఈ జన్మది కాదు, అనేక జన్మల యొక్క ప్రారబ్ధ కర్మల మూలంగా వచ్చినటువంటిది అనేటువంటి విషయాన్ని బాబా అక్కడ తెలియజేస్తారు కదా. ఆ విధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క కర్మలను అత్యంత సులువుగా వారు అనుభవించేలాగా చేస్తారు. సద్గురువును ఆశ్రయించడం వల్ల, బాబాను ఆశ్రయించడం వల్ల ఏం ఫలితం, ఏం సాధిస్తాం? కారు కొనుక్కుంటామా, బంగ్లా కొనుక్కుంటామా? ఇవన్నీ ఒక సాధారణమైనటువంటి విషయాలు. ఒక మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం గుడిసెలోనే ఉండం. ఆ గుడిసె నుంచి ఒక మంచి ఇంట్లోకి వస్తాము. అదేవిధంగా అద్దె గృహంలో నుంచి ఒక దగ్గర వ్యాపారస్తుల దగ్గర పనిచేసేటువంటి పరిస్థితి నుంచి వ్యాపారిగా మారుతారు. ఇవన్నీ మానవ జన్మలో మనకు వచ్చేటువంటి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇవన్నీ కూడా. కానీ నీ చేతిలో లేనటువంటిది ఏమిటంటే, నువ్వు క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి పాపకర్మలను నీవుగా భరించలేవు, వాటిని తీసేసుకోలేవు. అందుకోసమే సద్గురువు యొక్క సహచర్యం చాలా అవసరం. ఈరోజు ఇన్ని వేల కోట్ల దేవతలు మనకున్నారు, కోటి దేవతలు అంటారు. ఇంతమంది దేవతలు ఉండగా ఈరోజు ఎందుకు సాయిబాబాను మనం ఆశ్రయించాం? సాయిబాబా వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏమైనా ఉందా? కాదు కదా. ఈ కలియుగంలో దేవీ దేవతలు తమ భక్తులను సద్గురువుకు అప్పగిస్తారు. మనం అందరం కూడా ఆయనకు అప్పగించబడ్డటువంటి వాళ్ళం. ఈ కలియుగంలో దేవీ దేవతలు వారి కార్యం మనల్ని ఉద్ధరించడానికి లేదు. కలియుగంలో ఒక సద్గురువు మాత్రమే మనల్ని ఉద్ధరిస్తాడు, మనల్ని ఒడ్డున వేస్తాడు. అందుకనే ఈరోజు ఇన్ని కోట్ల మంది షిరిడీకి ఎందుకు వెళ్తున్నారు? బాబా మందిరాలకు ఎందుకు వస్తున్నారు? ఎందుకు బాబా మందిరాలే ఈరోజు ఇంత భక్తుల యొక్క ఆదరణను కలిగి ఉన్నాయి? ఇంత వైభవపేతంగా బాబా మందిరాలే ఎందుకున్నాయంటే మనిషిగా పుట్టినటువంటి మనకు ఒక విజ్ఞత వచ్చింది. ఈ కలియుగంలో మన యొక్క కర్మలను, ప్రారబ్ధాలను ఒక్క గురువు మాత్రమే తీసేయగలుగుతాడు, మరెవరూ తీసేయలేరు. 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. నాందేడ్లో రతన్జీ వాడియా అనేటువంటి సేటు ఉంటాడు. సేటుకు అసలు అపరిమితమైనటువంటి సంపద.
సేటు అసలు కాలు కింద పెడితే కాలుకు ముళ్ళు కనీసం ధూళి అంటకుండా అడుగులకు మడుగులు ఎత్తేటువంటి జీతగాళ్ళు నౌకరీదారులు అందరూ ఉన్నారు. అందరూ ఏమనుకుంటారంటే, అరే పుడితే ఇలా పుట్టాలరా, రతన్జీ వాడియా సేట్ ఎంత అదృష్టవంతుడు, ఎంత గొప్ప సౌకర్యాలను వీటన్నింటినీ అనుభవిస్తున్నాడు అనేటువంటి అసూయపరంగా ఉంటారు. కానీ రతన్జీ వాడియా పరిస్థితి ఏంటంటే, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. ఏం పరేషాని? లేక కాదు, డబ్బుంది, పలుకుబడి ఉంది, ఇన్ని ఉన్నా సరే మరి ఎందుకు ఆయనకు పరేషాను? ఉండాల్సినటువంటిది లేదు. గంపెడు ఆడపిల్లలు ఉన్నారు, మగ సంతానం లేదు. ఇన్ని ఉన్నా సరే ఆ లోటు ఎప్పుడూ కూడా తనను తృప్తిగా ఉండనివ్వదు. పడుకోవడానికి పట్టుపాన్పు ఉంది, కానీ దానిపై నిద్ర పట్టదు. ఇటువంటి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే అన్నీ ఉండి ఏమీ చేయలేని స్థితి ఎలా ఉంటుందంటే రతన్జీ వాడియాలాగా ఉంటుంది. మరి అంత ఐశ్వర్యం ఉంది కదా, అంత డబ్బు ఉంది కదా, మరి యాగాలు చేసుకోవచ్చు, అనేక మంది దేవీ దేవతలను శాంతింపజేయవచ్చు, అనేక రకాలైనటువంటి ధర్మకార్యాలు చేయవచ్చు. దేనికోసం? పుత్ర సంతానం కోసం. మరి అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు, కానీ ఫలితం లేదే. అంటే ఎందుకు పుత్ర సంతానం లేదు? సంతానం లేకపోవడం అనేటువంటిది, పుత్ర సంతానం లేకపోవడం అనేటువంటిది ఆ రోజుల్లో ఏంటంటే గంపెడు ఆడపిల్లలు ఉన్న తృప్తి ఉండేటువంటిది కాదు. ఖచ్చితంగా మగపిల్లవాడు కావాలి. ఎందుకంటే మన సంపదను, మన ఆస్తిని, మన గోత్రాన్ని, మన వంశాన్ని ఉద్ధరించాలంటే మగపిల్లవాడు ఉండాలి. సంతానం లేక ఏడవట్లేదు, డబ్బు లేక ఏడవట్లేదు, మగపిల్లవాడు లేక ఏడుస్తున్నారు. దీంతో ఒకరోజు దాస్కన్ మహారాజ్ గారిని రతన్జీ వాడియా కలుస్తారు. కలిస్తే ఆయన ఒక సలహా ఇస్తారు. మీరు షిరిడీ వెళ్ళండి, షిరిడీ వెళ్ళి బాబా పాదాలపైన పడండి, ఖచ్చితంగా ఆయన మీకు సంతానాన్ని అనుగ్రహిస్తారని చెప్తారు. సరే అని చెప్పి మంది మార్బలాన్ని తీసుకొని బాబాకు, ఎందుకంటే సేటు కదా, మంచి పళ్ళు ఫలాలు అదేవిధంగా మిఠాయిలు అన్నీ తీసుకొని వెళ్తాడు. వెళ్ళి బాబా చరణాలపైన పడి, బాబా మీరు తప్ప నాకున్నటువంటి బాధను తీర్చేటువంటి వారు ఎవరూ లేరు, మీరు కాదంటే నా పరిస్థితి అధోగతి పాలైపోతుంది, ఎలాగైనా సరే నా మనసులో ఉన్నటువంటి నా మనోవాంఛను మీరు తీర్చాలి అని చెప్పి పాదాలకు నమస్కరించి మనసులోనే అనుకుంటాడు. బాబాకు నోరు విప్పి చెప్పడు. బాబా కూడా నీ యోగక్షేమాలేంటి, నీకు ఏం కావాలి అనేటువంటి విషయాన్ని అస్సలు చెప్పడు. కానీ బాబా వారు పాద నమస్కారం చేసి పక్కన కూర్చోగానే రతన్జీ వాడియాతో అంటాడు, వస్తా వస్తా అని ఇన్నాళ్లకు వస్తావా, మొత్తం మీద వచ్చావు, నీ చెడు రోజులు ఇక పైన తొలగిపోయాయి. అక్కడ ఆశీర్వాదం లేదు, సమస్య చెప్పుకోవడం లేదు, ఏమీ లేదు. బాబా అన్నటువంటి ఒకే ఒక మాట, నీవు నీ చెడు రోజులు తొలగించుకున్నావు, ఇక అన్నీ మంచి రోజులే, నీవు కృతజ్ఞుడయ్యావు ఇక్కడికి వచ్చి, కాబట్టి నువ్వు ఇవ్వాల్సినటువంటి దక్షిణ నాకు ఇవ్వు అని అడుగుతారు. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఈ దక్షిణ అనేటువంటి పదం ఉంది కదా, ఇది మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పదం మనందరికీ కూడా. ఎందుకంటే మనం భగవంతునికి ఇవ్వడానికి కూడా చాలా ఆలోచిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే బాబా రాయిని రత్నాన్ని, రాగి నాణాన్ని బంగారు నాణాన్ని రెండింటినీ సమానంగా చూస్తాడు. నిజంగా ఆయనకు దక్షిణతో ఏం పని? దక్షిణ ఎందుకు బాబా అడిగారు? ఎందుకోసం బాబా దక్షిణ సమర్పించాలని చెప్పారు? నీలో ఇచ్చే గుణాన్ని పెంపొందిస్తారు ఆయన. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏందో తెలుసా? మనం సంపాదించేటువంటి డబ్బు, 1,00,000 రూపాయలు సంపాదిస్తే నువ్వు ధర్మకార్యాలకో లేకపోతే భగవంతునికో ఒక 1,000 రూపాయలు ఇస్తావు కదా, ఆ 1,000 రూపాయలే సద్వినియోగమైనట్టు. మిగతా 99,000 దుర్వినియోగమే. ఈ 99,000 దేనికోసం ఖర్చు పెడతావు? బిడ్డల భవిష్యత్తు అంటావు, లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితం కోసము, సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడం కోసం 99,000 రూపాయలు పెట్టుబడి దానిపైన పెడతావు. దీని నుంచి వచ్చేది ఏమన్నా ఉంటుందా? జీరో. కానీ నువ్వు ధర్మకార్యాలకు వెచ్చించినటువంటి ఆ ఒక్క 1,000 రూపాయలు మాత్రం నీకు జన్మజన్మలకు సరిపడేటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. బాబా చేసినటువంటి మార్గదర్శనం ఏంటంటే దక్షిణ విషయంలో, మీరు ఎంత ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగిస్తే
అంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు. మీరు సంపాదించినటువంటి సంపద, అదేవిధంగా మీరు పడ్డటువంటి శ్రమ, మనం ఏమంటాం, చాలా శ్రమ చేస్తున్నాం వృధా అయిపోతుందని చెప్పి. నిజంగా మనం ఫిజికల్గా చేసేటువంటి శ్రమ కంటే కూడా మనం శ్రమించి కష్టపడ్డటువంటి డబ్బును సద్వినియోగం చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. బాబా చెప్పింది అదే. నానాసాహెబ్ చందోర్కర్ కానీ, గోపాలరావు గుండు కానీ వాళ్ళ జీవిత కాలంలో గుళ్ళు కట్టించేవారా? కొడుకు పుట్టినందుకు గోపాలరావు గుండు, బాబా మీ ద్వారకామయిని నేను పునరుద్ధరిస్తాను అని అంటే, లేదు లేదు, నా ద్వారకామయిని కాదు నువ్వు పునరుద్ధరించేటువంటిది, ఈ గ్రామంలో శని, ఈశ్వరులు, గణపతి ఆలయాలకు పైన కప్పులు లేవు, ఫస్ట్ వాళ్ళకి వేయించు అని చెప్పి ఆ దేవాలయాలను పునరుద్ధరింపజేస్తారు. దీని అర్థం ఏమిటి? తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఇచ్చినటువంటి డబ్బును కూడా బాబా పుణ్యం అనేటువంటి కార్యానికి వెచ్చించారు. బాబా షిర్డీకి వచ్చినటువంటి తొలినాళ్లలో వారు రోడ్లపైన తిరుగుతూ అగ్గి పుల్లలు, కాల్ చేసిన అగ్గి పుల్లలు నేర్చుకునేటువంటి వారు, చిన్న చిన్న పుల్లలు నేర్చుకునేటువంటి వారు, అది తెచ్చి దుల్లో వేసేటువంటి వారు. ఆ తర్వాత ఎవరైనా అనానో బేడానానో ఇస్తే వారు చిలుములోకి పొగాకు కొనుక్కునేటువంటి వారు, మిగిలినవి దున్లోకి కర్రలు కొనేటువంటి వారు. ఎవరైనా రూపాయి ఇస్తే తిరిగి వాటిని ఇచ్చేసేటువంటి వారు. సాయంత్రము రిక్తహస్తాలతో ఉండేటువంటి వారు, కఫ్నీలో రూపాయి ఉండేటువంటిది కాదు. కాబట్టి బాబా తీసుకున్నటువంటి దక్షిణ, వారు పుచ్చుకున్నటువంటి పైకంతో భక్తుల చేత పుణ్యకార్యాలు చేయించారు. ఇప్పుడు ఎవరైనా బాబాకు వచ్చి దక్షిణ ఇస్తే తొలినాళ్లలో దేనికోసం వినియోగించారు? వాళ్ళు కేవలం దునిలో కర్రల కోసం వినియోగించారు. బాబా వెలిగించినటువంటి ఆ యోగశక్తి కలిగినటువంటి దునిలో కర్రలకు నీ డబ్బు వినియోగించబడ్డదంటే నువ్వు ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నావో అర్థం చేసుకో. బాబా తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి తొలినాళ్లలో దేనికి ఖర్చు పెట్టేటువంటి వారు? ఖండోబా ఆలయంలో దీపధూప నైవేద్యం లేదు, శనీశ్వరుడు ఆలయంలో లేదు, గణపతి ఆలయంలో లేదు, శివుడి ఆలయంలో కూడా, గ్రామదేవతల ఆలయంలో కూడా ఆ రోజు ధూపదీప నైవేద్యాలు లేవు. ఆ ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు తనకిచ్చినటువంటి దక్షిణను దానికి ఖర్చు పెట్టేటువంటి వారు. ఈరోజు కూడా మనం ఇచ్చినటువంటి పైసా, ప్రతి పైసా కూడా ఆయన సత్కార్యాల కోసమే వినియోగిస్తాడు. ఆయన కోసం ఒక్క రూపాయి ఉంచుకోడు. ఆ రోజు కూడా వచ్చినటువంటి ధనాన్ని, ఇప్పుడు మనము నేరుగా గణపతి ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఆ రోజుల్లో ఎవరైనా 100 రూపాయలు పెట్టేవారా? కాదు కదా. బాబా తన భక్తుల నుంచి వసూలు చేసినటువంటి దక్షిణతోటి ఆ ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, అదేవిధంగా ఆ ఆలయాల పునరుద్ధరణ చేసి ఇచ్చినటువంటి వారి డబ్బు ఎవరైతే ఇచ్చారో వారి జీవితాలకు ఎంత గొప్ప పరమార్థాన్ని చేకూర్చారు. ఈరోజు మనం అన్నప్రసాదానికో లేకపోతే గురు పౌర్ణమికో ఇంకో దానికో మనం దక్షిణనో భిక్షనో సమర్పిస్తే బాబా మూట కట్టుకొని ఆయన దగ్గర పెట్టుకుంటారా? కాదు కదా. షిరిడీకో ఇలాంటి మందిరానికో గురు పౌర్ణమి రోజు వచ్చినటువంటి జనుల కోసము ఆ డబ్బులు వెచ్చిస్తాడు కదా. అంటే మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా, మీరు షిరిడీ సంస్థాన్ని చూడండి, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చి డబ్బు ఇస్తారు కదా. ఆ డబ్బుతోటి ప్రతి సంవత్సరము కూడా 2-3 వేల మంది విద్యార్థులకు విద్యాబోధన కోసం దాన్ని ఉపయోగిస్తారు. షిరిడీ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత గుండెధైర్యంతో బతుకుతారు తెలుసా? ఈరోజు మనం ఇక్కడ ఉండి, ఇంత పట్టణంలో ఉండి, ఇంత సంపాదిస్తూ రాత్రి ఏదైనా రాకూడని నొప్పి వస్తే ఎలా అని చెప్పి బాధపడతాం. షిరిడీ పరిసర ప్రాంతాల్లో, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు భయపడరు. ఎందుకు తెలుసా? రాత్రి మాకు ఏదైనా అయితే సాయినాథ్ హాస్పిటల్ ఉంది, సాయినాథ్ హాస్పిటల్లో 50 రూపాయలకు గుండెకు స్టంట్ వేస్తారు. దేనికి వినియోగిస్తున్నాడు అంటే బాబాకి ఇచ్చేటువంటి దక్షిణ ఎంత సద్వినియోగం అవుతుంది. షిరిడీకి వెళ్తారు, ఏ 10,000 డొనేషన్ రాస్తారు, లేకపోతే దాతృత్వం ఉన్నటువంటి వారు ఏ వైద్య పరికరమో కొనిస్తారు. అటువంటి దాతృత్వానికి ఎంతమందికి మేలు జరుగుతుంది? బాబా యొక్క అవతారమే అది. తన కోసం తన అవతారం కాదు, తనను ఆశ్రయించినటువంటి భక్తుల్లో గొప్ప దాతృత్వాన్ని, దయాగుణాన్ని కలిగించడమే ఆయన అవతార లక్ష్యం. అందుకోసమే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా కొంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే, బాబా ఇతరుల మాదిరిగా కాకుండా నేను నా సంపాదనలో 1000, 2000, 500, 5 రూపాయలు నీ కోసం ఖర్చు పెడుతున్నాను. అది ఎంతో తృప్తిగా ఖర్చు పెడుతున్నాను. తద్వారా మనం సంపాదించినటువంటి మిగతా డబ్బుకు కూడా ఆ పుణ్యం ఆపాదించబడుతుంది. బాబా దగ్గరికి రతన్జీ వాడియా వచ్చాడు కదా. అంటే బాబా యొక్క నేచర్ ఎలా ఉంటుందో ఈ కథలో మనం అర్థం చేసుకోవచ్చు.
వచ్చిన తర్వాత దక్షిణ ఇవ్వబోతాడు. 5 రూపాయలు ఇద్దాం అనుకుంటాడు దక్షిణ. 5 రూపాయలు ఇద్దాం అనుకుంటే బాబా అంటాడు, సరే సరే, నువ్వు ఇవ్వాల్సినటువంటి దక్షిణలో 3 రూపాయల 16 అణాలు నాకు అందాయి, ఇంకా రూపాయి 2 అణాలు ఇస్తే లెక్క సరిపోతుంది అని అంటాడు. అసలు షిరిడీకి వచ్చిందే ఫస్ట్ టైము రతన్జీ వాడియా. 3 రూపాయల 16 అణాలు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆలోచిస్తూ ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత మన దాసన్ మహారాజ్ దగ్గరికి పోయి అంటారు, మహారాజ్ నాకేమీ అర్థం కాలేదు, మీలాంటి వారికి అయితే అర్థమవుతుంది. బాబాకు నేను 3 రూపాయల 16 అణాలు ఇచ్చానంటున్నాడు, ఎప్పుడు ఇచ్చానో నాకు తెలియదు, అసలు నేను షిరిడీకి మీరు చెప్తే తప్ప నేను వెళ్ళలేదు, వారిని ఎప్పుడు నేను దర్శించలేదు, ఎట్లా ఇచ్చాను? దాసన్ మహారాజు ఒక విషయం అడుగుతారు, అయ్యా మీరు షిరిడీకి వెళ్ళే ముందు ఏదైనా గుళ్ళో కానీ ఇంకో దగ్గర కానీ ఏదైనా సత్కార్యం చేశారా? లేదు, మా ఇంటికి మౌలీ సాహెబ్ వచ్చాడు. నాందేడ్లో మౌలీ సాహెబ్ అనేటువంటి ఒక మహాత్ముడు ఉండేటువంటి వారు. ఒకరోజు కబురు పెడతాడు మౌలీ సాహెబ్, నేను మీ ఇంటికి అల్పాహారానికి వస్తున్నాను అంటాను. రతన్జీ వాడియా ఇంటికి వస్తారు, వారి శిష్య బృందం. ఆ రోజు వారికి కావాల్సినటువంటి పండ్లు ఫలాలు అల్పాహారం మొత్తం రతన్జీ వాడియా ఏర్పాటు చేస్తాడు. ఇంటికి వెళ్ళి గుమాస్తాను పిలుస్తాడు. పిలిచి మౌలీ సాహెబ్ వచ్చినప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్క చెప్పు అని అడుగుతాడు. అయ్యా మనం వారి పలహారానికి పండ్లకు 3 రూపాయల 16 అణాలు ఖర్చు పెట్టాము అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది రతన్జీ వాడియాకు, అంటే మహాత్ములు ఏ రూపంలో ఉన్నా వారి యొక్క ఆత్మస్వరూపం ఒకటే. నేను మౌలీ సాహెబ్ను ఇంటికి పిలిచి గౌరవించినందుకు నేను చేసినటువంటి పనిని బాబా గుర్తించారు. లేకపోతే 3 రూపాయల 16 అణాలు ఎలా అందుతాయి బాబాకు? అంటే షిరిడీకి రావడానికి ముందు చేసినటువంటి సత్కార్యము కూడా నా ఖాతానే, అది కూడా నేను తీసుకున్నట్టే. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని రోజులుగా మగ సంతానం లేక బాధపడుతున్నటువంటి రతన్జీ వాడియాకు ఒక ఉపాయం చిక్కింది. ఉపాయం చిక్కిన తర్వాత మనము సద్గురువు వద్దకు వెళ్ళాలంటే పాత బాకీ తీర్చుకోవాలి. ఒక పాత బాకీ ఖచ్చితంగా రతన్జీ వాడియాకు ఉంటుంది. అందుకనే రతన్జీ వాడియా మౌలీ సాహెబ్ను అంటే ఒక సత్పురుషుల్ని పిలిచి గౌరవించిన తర్వాత షిరిడీకి వెళ్ళేటువంటి యోగ్యత వచ్చింది. షిరిడీకి వెళ్ళేటువంటి యోగ్యత మామూలుగా రాలేదు. మౌలీ సాహెబ్ అనేటువంటి సత్పురుషుల్ని గౌరవించడం ద్వారా షిరిడీకి వెళ్ళేటువంటి అర్హతను సాధించాడు. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ కాకుండా మనకు అంత తొందరగా మనం కోరుకున్నటువంటిది దక్కదు. ఇక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టే దక్కింది. నువ్వు బాబాను దర్శించుకునేటువంటి అర్హత నీ కర్మలకు ఏదైతే అడ్డుపడుతుందో బాబా అత్యంత సునాయాసంగా మన కర్మలకు అడ్డుపడేటువంటి దాన్ని తొలగిస్తాడు. అంటే రతన్జీ వాడియా ఎప్పుడో ఏ జన్మలోనో సత్పురుషులకు బాకీ పడి ఉన్నాడు. ఆ బాకీ తీరితే కానీ షిరిడీకి వెళ్ళలేదు. కాబట్టి ఎంత సునాయాసంగా బాబా రతన్జీ వాడియా కర్మను తొలగించాడో చూడండి. అసలు అతని ప్రమేయమే లేదు ఆ కర్మ తొలగడంలో. మౌలీ సాహెబ్ ఆయన ఇంటికి రావడం ఏంది, నాందేడ్లో కొన్నేళ్లుగా ఉంటున్నాడు, కొన్నేళ్లుగా పరిచయము. ఆ మౌలీ సాహెబ్ దగ్గరికి కూడా పుత్ర సంతానం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సార్లు రతన్జీ వాడియా వెళ్ళాడు. మరి అప్పుడు కలగనటువంటి అనుగ్రహము ఇప్పుడే ఎందుకు కలిగింది? మన బాకీలు ఏవైనా ఖచ్చితంగా ఉంటే ఏం చేస్తామంటే అవి మనం మర్చిపోతాం. దేవతలకు పడ్డటువంటి బాకీలు మర్చిపోతే ఏం జరుగుతాయంటే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఆ కర్మలు అడ్డుపడుతున్నటువంటి దాటిని బాబా అత్యంత సునాయాసంగా మనకు గుర్తు చేసి వాటిని తీర్చి అప్పుడు ఆయన వద్దకు ఆయన పిలుచుకుంటాడు. మనకి ఇవ్వాల్సినటువంటిది ఆయన ఇస్తాడు. ఊరికేనే మనం బాబాను అడగగానే మనకు వచ్చాయి అని అనుకుంటాం. అడిగేటప్పుడే మనం బాబాకు ఒక హామీలు ఇస్తూ ఉంటాం. బాబా ఈ కోరిక తీరితే నేను దీన్ని సమర్పిస్తాను, ఇది తీరితే సమర్పిస్తాను. ఇది చాలా రాంగ్ రూట్ అన్నమాట. కోరిక తీరిన తర్వాత నీకు ఇస్తానడం అనేటువంటి రాంగ్ డిసిషన్. మీరు ఎక్కడైనా చూడండి సచ్చరిత మొత్తంలో ముందు బాబా సత్కార్యాన్ని చేయిస్తాడు, ఆ తర్వాత అనుగ్రహాన్ని ఇస్తాడు. మనమేమో ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు ముందు నగదు చెల్లిస్తాం, ఆ తర్వాత ఇంటికి వస్తువుని తెచ్చుకుంటాం. ఇది ధర్మం. కానీ భగవంతుని విషయంలో ఈ ధర్మం ఎందుకు ఉల్టా అవుతుంది? బాబా నువ్వు ఇస్తే నేను ఇస్తాను. అసలు మనం తినేటువంటి గింజ విత్తనం నాటందే ధాన్యపు కంకి రాదు కదా. భగవంతుని దగ్గర మనం ఏం చేస్తున్నాం? విత్తనం నాటకుండానే ధాన్యం కంకి కావాలి మనకు.
అందువల్ల ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కర్మలు, మనకు అడ్డుపడేటువంటి కర్మలు చాలా రకాలుగా ఉంటాయి. అవి తీరితే తప్ప, అవి నీరసిస్తే తప్ప మనకు కావలసినటువంటి దాన్ని పొందలేము. చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు జ్యోతిష్యుడు చెప్తాడు, మీకు అమ్మ ఫలానా దానం చేయండి, ఫలానా దాన్ని మీరు దానం ఇవ్వండి, లేకపోతే ఫలానా పరిహారం చేయించుకోండి, లేకపోతే ఫలానా ఏదో ధ్యానం చేయించండి, లేకపోతే జపం చేయించండి అని చెప్తారు కదా. అప్పుడు మనం ఎవరైనా అంటామా, ముందు కానివ్వండి తర్వాత జపం చేయిస్తామని అంటామా? అనంగా జ్యోతిష్యుడు నిక్కచ్చిగా చెప్తాడు, ఈ జపం చేస్తేనే, నువ్వు ఈ దానం చేస్తేనే నీకు పీడ రోజులు పోతాయి అని అంటాడు. ఎందుకు మరి భగవంతునికి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు దీన్ని ఉల్టా అవుతుంది? ఉల్టా భగవంతుడు చేయలేదు, మనమే చేసాం ఉల్టా. ఎందుకంటే భగవంతునిపైన నమ్మకం లేకపోవడం. అంటే మన ఇంట్లో మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నామంటే భగవంతుని దగ్గర, మన ఇంట్లో నెల రోజులు ఒక అమ్మాయి పని చేస్తే నువ్వు చెయ్యి చేసిన తర్వాత ఇస్తానంటాం కదా పని వాళ్ళకు. సేమ్ భగవంతుని దగ్గర అదే మెంటాలిటీ మంది, నువ్వు చెయ్యి చేసిన తర్వాత ఇస్తాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. చాలామందికి అనుగ్రహము తొందరగా దక్కకపోవడానికి బాబా నా కోరిక తీర్చట్లేదండి అని అంటారు. అని నీకు ఉన్నటువంటి కర్మను అడ్డు తొలగించాలంటే ఏదో ఒక పుణ్యకార్యం అయితే నువ్వు చేయాలి కదా. పుణ్యం చేస్తేనే కదా కర్మ తగ్గేది. బాబా చెప్పాడు, అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది అన్నదానం అని చెప్పాడు. అంతకంటే ఉత్తమమైనటువంటిది ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారికి మాట సహాయం కానీ లేకపోతే 4 రూపాయల సహాయం కానీ చేయమన్నాడు. అవి చేయడం వల్ల నీకున్నటువంటి కర్మలు తొలగిపోతాయి. తద్వారా నువ్వు ఏది కోరుకుంటావు అది లభిస్తుంది. అలా చేయకుండా అడ్వాన్స్ పేమెంట్ లేనిది ఈరోజు ఇంటికి వచ్చేటువంటిది లేదు, ఏ వస్తువు రాదు. మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీని భక్తులుగా మనం ఎప్పుడో ఇంప్లిమెంట్ చేస్తున్నాం తెలుసా. ఇప్పుడు COD అనేటువంటిది వస్తుంది, ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ, అంటే వస్తే ఇస్తాం. బాబా దగ్గర కూడా అంతే, COD పాలసీ మనం పాటిస్తున్నాం, వస్తే ఇస్తాం. కాబట్టి 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తారు బాబా, దక్షిణ అనేటువంటి దేనికోసము, నీతో సత్కార్యాలు చేయించడానికి బాబా దక్షిణ తీసుకుంటారు. అందుకని ఆ రోజు భక్తులందరూ కూడా దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కోపర్గావ్ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ బెదిరిస్తే ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కర్మ అక్కడి వరకే. వెళ్తున్నావా, షిరిడీలో ఉన్నటువంటి ఫకీర్ అంతా నీ డబ్బులన్నీ గుంజుకుంటారని చెప్పి బెదిరించేవాడు. ఏమీ కాదు, అవసరమైతే గుడ్డలు గుంజుకున్నా పర్వాలేదు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, లేదు అక్కడికి పోతే సొమ్ములన్నీ పోతాయని చెప్పి వచ్చిన రైలు ఎమ్మటే వెళ్ళిపోయిన వాళ్ళు దురదృష్టవంతులు. కాబట్టి దక్షిణ, అదేవిధంగా మన కర్మలను తొలగించుకోవడానికి మనం ఏ విధంగా ధర్మకార్యాల్లో ఎప్పుడు నిమగ్నమై ఉండాలి, మన సంపదను మనం సంపాదించేటువంటి దాన్ని ఎంత మట్టుకు మనం పుణ్యకార్యాల కోసం వెచ్చిస్తున్నాం అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. కేవలం సంపద మాత్రమే కాదు, మన మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకు కొంత శక్తియుక్తులు ఉంటాయి. ధనంతో పాటు సద్గురువుకు సమర్పించాల్సినటువంటి మరొక దక్షిణ ఏమిటో తెలుసా? నీ సమయం. నీ సమయాన్ని ఎంత ఆయన కథాశ్రవణం కోసం, ఆయన యొక్క కీర్తన వినడానికి, ఆయన యొక్క మాట వినడానికి, ఆయన యొక్క పాట వినడానికి, ఆయన ధ్యాసలో ఉండడానికి నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు నీ సమయాన్ని. ధనం మాత్రమే కాదు, సమయం కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈ సమయాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది సద్గురువుకు. ఎందుకంటే ఇంద్రియాలు చాలా కోతివి. చెవులు ఎప్పుడూ కూడా మంచి వినడానికి ఆసక్తి ఉండదు, ఎప్పుడూ పక్క వాళ్ళ మాటలు వినడానికి చెవులు ఆసక్తి చూపెడతాయి. నయనాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత సుందరమైనటువంటి ప్రదేశాలను చూసినా, ఎంత అందాన్ని చూసినా మళ్ళీ తనివి తీరకుండా అటువైపే మరలిస్తుంటాయి. నోరు ఇంకా చాలా డేంజర్, విపరీతమైనటువంటి కోతి పనులు చేయిస్తుంది. మనస్సు కొండెంగ లాంటిది, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది. ఈ ఇంద్రియాలన్నింటినీ కట్టిపడేసేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. ఎలా కట్టిపడేస్తాడు? అది మన చేతిలోనే ఉంది. మనం వినేటువంటి మాట ఆయన మాట అయి ఉండాలి, మన హృదయంలో ఆయన స్మరణ ఉండాలి. హృదయం అప్పుడు కొండెంగలా ఎగరదు. నయనాలు ఎప్పుడు మన నయనాల్లో వారి యొక్క ప్రతిబింబమే ఉండాలి. ఇక వారు తప్ప ప్రపంచంలో ఇంకా అందమైనటువంటిది ఏది మనకు కనిపించదు. మన చెవుల్లో ఎప్పుడూ కూడా వారి మాటే వినబడాలి. మన హృదయంలో ఎప్పుడూ వారి నామస్మరణ జరగాలి. ఇది కూడా ఒక దక్షిణే. ఇంత సులువైనటువంటి దక్షిణను కూడా మనం ఇయ్యలేం తెలుసా.
పోనీ డబ్బు అంటే డబ్బు పైన వ్యామోహం ఉంటుంది, దీనిపైన ఏం వ్యామోహము? పక్క వారి విషయాలు వినకపోతే మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నింటినీ ఆస్వాదించాలి కళ్ళతో అనేటువంటి ఆశ మనకెందుకు? ఎప్పుడు మనసులో రకరకాలైనటువంటి ఆందోళన ఎందుకు పెట్టుకోవాలి? దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది కదా. వీటన్నింటినీ కూడా స్థిరపరచాలి, సద్గురువు వైపు వీటిని మళ్ళించాలి. ఇంద్రియాలన్నీ కూడా వారి స్మరణే చేయాలి. చేస్తే అప్పుడు నీ జీవితము ఎంత సుఖంగా ఉంటుందంటే 10 పట్టుబరుపుల మీద పడుకున్నంత సుఖంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి సాధన సద్గురు వద్ద చాలా అవసరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.